హాయ్ అండి, వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్. ఈరోజు మనం లెహంగా మీద బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి. దీనికోసం నేను 1 మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకున్నానండి. ఇది ఆల్రెడీ వాష్ చేశానండి లైనింగ్ క్లాత్. ఇది 1 మీటర్ క్లాత్ అండి. ఇప్పుడు ఇలా 1 మీటర్ తీసుకున్న క్లాత్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నానండి. ఇది హ్యాండ్స్ కోసం. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదండి, ఇది మనకి హ్యాండ్స్ కోసం అండి. ఇప్పుడు ఈ పీస్ కట్ చేసేసుకుందామండి. ఇందులో మనం బ్లౌజ్ కట్ చేసుకుందాం. ఇప్పుడు నేను తీసుకున్న బ్లౌజ్ చిన్న సైజేనండి, నాకు ఈ లూజ్ సరిపోతుంది. మీరు ఎంత లూజ్ సరిపోతుంది అనుకుంటే అంతవరకు ఫోల్డ్ చేసుకుని మిగతా పీస్ కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకుంటున్నానండి, నాకైతే ఈ లూజ్ సరిపోతుందండి. ఇది కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఈ పీస్లో నేను బ్లౌజ్ కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుంటున్నానండి. అంటే ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ రెండు కలిపి తీసేస్తున్నానండి. నేను ఇలా ఫోల్డ్ చేసుకున్నానండి. ఇది ఫోల్డింగ్ నా వైపు ఉందండి, ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి. ఇప్పుడు పొడవు తీసుకుందామండి. బ్లౌజ్ పొడవు వచ్చి మనకి 17 ఇంచెస్ అండి. ఇలా కరెక్ట్గా 17 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నానండి. ఈ మిగిలిన ½ ఇంచ్ మనకి ఖర్చు కోసం తీసుకుంటున్నానండి. బ్లౌజ్ లూజ్ వచ్చి మనకి చెస్ట్ లూజు 26 అండి. 26కి నేను ఇంచెస్ యాడ్ చేసుకుంటున్నాను. 26 + 4 30 ఇంచెస్ అండి. 30 ఇంచెస్ని నేను 4 భాగాలు చేసుకుందామండి. మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చినా 4 ఇంచెస్ యాడ్ చేసుకోవాలండి. 4 ఇంచెస్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి 4 భాగాలు చేసుకుందాం. ఇప్పుడు 30 ఇంచెస్ని 4 భాగాలు చేసుకుంటే ఎంత వస్తుందో చూద్దామండి. ఇప్పుడు మీరు ఇలా టేప్తో చూసుకోవచ్చండి. 30 ఇంచెస్ దగ్గర ఇలా టేప్ని 4 మడతలు వేసుకుంటున్నాను. అంటే కరెక్ట్గా మనకి 7½ వచ్చిందండి. 4వ భాగం మనకి 7½ వచ్చింది. ఇప్పుడు మనం 7½ దగ్గర చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇది పొడవు మనకి 7½ లూజ్ అండి. ఇప్పుడు ఎక్స్ట్రా 2 ఇంచెస్ మనకి ఖర్చుల కోసం మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇటు నుంచి ఒక లైన్ మార్క్ చేశానండి. ఇది బ్లౌజ్ పొడవండి, ఇంకా లూజు రెండు మార్క్ చేసేసుకుందామండి మనం. ఇప్పుడు నెక్ కోసం ఇలా ఫోల్డింగ్ వైపు పైనుంచి నెక్ కోసం 2½ ఇంచ్ దగ్గర మార్క్ చేస్తున్నానండి. ఇంకా షోల్డర్ కోసం 3½ ఇంచ్ తీసుకుంటున్నాను. 2½ ఇంచ్ నెక్ కోసం అండి, 3½ షోల్డర్ తీసుకున్నాను. ఇప్పుడు చంక పొడవు అండి. చంక పొడవు వచ్చి మనకి 5½ అండి. ఇప్పుడు మనం తీసుకున్న 3½ దగ్గర నుంచి 5½కి ఇలా ఒక బాక్స్ డ్రా చేశానండి. ఇప్పుడు కార్నర్లో 1½ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకుని మనం చంక రౌండ్ తీసుకుందామండి. ఇది చంక షేప్ అండి. ఇప్పుడు నెక్ కోసం అండి, మనం నెక్ పొడవు వచ్చి మనకి ఇప్పుడు నెక్ పొడవు మనం 4½ ఇంచ్ తీసుకుంటున్నానండి. ఇది చిన్న పాప బ్లౌజ్ అని చెప్పాను కదండి, 4½ సరిపోతుంది. ఇలా 4½కి మనం తీసుకున్న 2½కి మార్క్ చేసుకున్నాం కదండి. ఇలా ఒక బాక్స్ గీసి, ఇది 10 ఇయర్స్ పాప బ్లౌజ్ అండి, అందుకే నేను 4½ ఇంచెసే నెక్ తీసుకుంటున్నాను. ఇలా నెక్ కార్నర్లో 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని నెక్ రౌండ్ తీసుకుందామండి. ఇది ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపే కట్ చేస్తున్నానండి. ఇలా తీసుకుంటే మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా నెక్ సరిపోతుందండి. ఇది ఫ్రంట్ బ్యాక్ బాడీ పార్ట్ అండి. పొడవు వచ్చి 17 ఇంచెస్ అండి. లూజు 26 అండి. చెస్ట్ లూజు 4 ఇంచెస్ యాడ్ చేసుకుని మనం 30 ఇంచెస్ కదండి, 4 భాగాలు చేసుకుంటే మనకు వచ్చిన లూజు 7½ అండి. 7½ దగ్గర మనం మార్క్ చేసుకున్నాం కదండి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా మనం ఖర్చుల కోసం తీసుకున్నాం.
ఇప్పుడు నెక్ కోసం మనం 2.5 దగ్గర ఒక మార్క్ చేసుకుందామండి. షోల్డర్ 3.5 దగ్గర మార్క్ చేసుకుందాం. మనం తీసుకున్న 3.5 దగ్గర నుంచి చంక కోసం కిందకి 4.5 దగ్గర మార్క్ చేసుకుని ఒక బాక్స్ తీసామండి. ఇలా మనం చంక షేప్ తీసుకుందాం. నెక్ పొడవు మనకి 4.5 తీసుకుందాం. ఇది ఫ్రంట్ బ్యాక్ బాడీ పార్ట్స్ అండి. ఇప్పుడు కట్ చేసేసుకుందామండి. ఇలా చంక దగ్గర మనం మార్క్ చేసుకున్న దగ్గర ఒక కట్ పెట్టుకుందామండి. ఖర్చులు వేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం షోల్డర్స్ ఇలా సెపరేట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మనం లో కటింగ్ తీసుకుందామండి. చంక ఇది బ్యాక్ పార్ట్ అండి. మనకి లో కటింగ్ కోసం 1/4 ఇంచ్ సరిపోతుందండి. ఇది చిన్న బ్లౌజే కదండి, 1/4 ఇంచ్ సరిపోతుంది. ఇలా మనం పెట్టుకున్న కట్ట దగ్గర నుంచి ఈ 1/4 ఇంచ్ కలుపుకుంటూ ఇలా లో కటింగ్ తీసుకుందామండి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కట్ చేసేసుకుందాం కదండి. హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. హ్యాండ్స్ కోసం మనం మిగిలిన పీస్లో హ్యాండ్స్ తీసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇలా 4 మడతలు వేసుకుంటున్నానండి. ఇలా 4 మడతలు వేసుకున్నానండి. చివర అంచులు కరెక్ట్గా సమానంగా కట్ చేసేసుకుందామండి. ఇది ఫోల్డింగ్ వైపు అండి, ఓపెన్స్. ఇప్పుడు కింద వైపు నుంచి 1/2 ఇంచ్కి ఖర్చుల కోసం ఒక లైన్ మార్క్ చేసుకుందామండి. హ్యాండ్ పొడవు మనకి 4.5 అండి. ఇలా 4.5 దగ్గర మార్క్ చేసుకుందాం. ఎక్స్ట్రా 1/2 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకుందామండి. ఇప్పుడు ఇలా ఒక లైన్ మార్క్ చేసామండి. ఇలా ఓపెన్స్ వైపు మనకి మనం మార్క్ చేసుకున్న లైన్ దగ్గర నుంచి 2.5 దగ్గర ఒక మార్క్ చేసుకున్నానండి. ఇలా 2.5 దగ్గర ఒక లైన్ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇక్కడికి ఈ 2.5 దగ్గరికి ఇలా చంక్ షేప్ తీసుకుంటున్నానండి. హ్యాండ్ రెడీ అయిపోయిందండి. హ్యాండ్ కట్ చేసుకుందాం. ఇప్పుడు మెయిన్ పీస్ కట్ చేసేసుకుందామండి. ఇది మెయిన్ పీస్ అండి. మెయిన్ పీస్ ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్నాను. దీన్ని ఇలా 4 మడతలు వేసుకుంటున్నానండి. ఇలా 4 మడతలు వేసుకున్నానండి. ఇప్పుడు మనం తీసుకున్న లైనింగ్ పీస్ కట్ చేసేసుకుందామండి. ఇది ఫ్రంట్ బ్యాక్ కూడా సరిపోతుందండి. ఇలాగా కట్ చేసేసుకుంటున్నాను. కింద మనం మడత కోసం ఎక్స్ట్రా ఉంచుకున్నానండి. ఇలా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంచుకుని కట్ చేసుకుంటున్నానండి. ఇలా మనం ఫ్రంట్ బ్యాక్ కట్ చేస్తామండి. ఇదే 4 మడతల మీద మనం హ్యాండ్ కూడా తీసేసుకుంటున్నామండి. బ్లౌజ్ కటింగ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దామండి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. నేను ముందు ఫ్రంట్ పార్ట్ తీసుకుని స్టిచ్ చేస్తున్నాను. మనం ఆల్రెడీ లో కటింగ్ తీసుకున్నాం కదండి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇలా మెయిన్ పీస్ పైన లైనింగ్ క్లాత్ వేసి లైనింగ్ పీస్ ఇలా ముందు మనం నెక్ స్టిచ్ చేసుకుంటున్నామండి. ఇలా మొత్తం మనం లైనింగ్ అంతా మెయిన్ పీస్కి అటాచ్ చేసేసుకుందాం. ఇలా నీట్గా సర్దుకుంటూ ఇలా లైనింగ్ పీస్ అంతా ఇలా స్టిచ్ చేసుకుందామండి. ఇప్పుడు మనం మెయిన్ పీస్ ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకుందాం. ఇలా నెక్ ఇంకా సైడ్స్ అంతా
కట్ చేసేస్తున్నానండి. కింద నేను కట్ చేయట్లేదండి, ఓన్లీ నెక్, చంకలు ఇంకా సైడ్ కట్ చేశాను. ఇప్పుడు మనం డాట్స్ వేసుకుందామండి. డాట్ కోసం మనం ఇలా షోల్డర్కి సెంటర్కి ఫోల్డ్ చేశానండి. సెంటర్కి ఫోల్డ్ చేసి మనం పైనుంచి కరెక్ట్గా 6 దగ్గర మనం 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుందాం. 6 నుంచి మనం కరెక్ట్గా 9 ఇంచెస్ డాట్ వేస్తున్నానండి నేను. ఇలా డాట్ మనకి ఒక 1/4 ఇంచ్ వేసుకుంటే సరిపోతుందండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక 1/4 ఇంచు మనం వెడల్పుతో ఇలా డాట్ వేసుకుందామండి. రెండో వైపు కూడా మనం ఇలా కరెక్ట్గా 6 ఇంచెస్ నుంచి 9 ఇంచెస్ డాట్ వేస్తున్నానండి. ఇలా రెండో వైపు కూడా డాట్ వేసుకుంటున్నానండి. ఇలా రెండు వైపులా స్టిచ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనకి మెయిన్ పీస్ అలా కింద ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదండి. ఇప్పుడు మనం తీసుకున్న లైనింగ్ పీసు 1/2 ఇంచ్కి మార్క్ చేసుకుని మనం అక్కడ వరకు ఈ మెయిన్ పీస్ని ఫోల్డ్ చేసుకుంటున్నానండి. మనం మెయిన్ పీస్ ఒక్కటే ఎక్స్ట్రా తీసుకున్నామండి. లైనింగ్ పీస్ మనం 1/2 ఇంచే ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి 1/2 ఇంచ్ వరకే ఫోల్డ్ చేస్తున్నానండి. ఇలా కింద వైపు ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. ఇలా ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిందండి మనకి. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ కూడా మనకి సేమ్ అలానే స్టిచ్ చేసేసుకుంటున్నానండి. ఇలా మెయిన్ పీస్కి మొత్తం అటాచ్ చేసేసుకుందాం. ఇలా చుట్టూ స్టిచ్ చేసేసుకుంటున్నానండి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఇది కూడా మెయిన్ పీస్ అంతా ఇలా కట్ చేసేసుకుందామండి. ఇలా రెండో వైపు కూడా కట్ చేసేసుకుంటున్నామండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వేసినట్టే దీనికి కూడా ఇలా డాట్స్ వేసుకుందామండి. షోల్డర్ సెంటర్కి ఫోల్డ్ చేసి ఇలా కరెక్ట్గా 6 ఇంచెస్ నుంచి 9 ఇంచెస్ వరకునండి గ్యాప్. ఇలా డాట్స్ వేసుకుందాం. సేమ్ రెండో వైపు కూడా అలానే వేసుకుందామండి. మనకి డాటు ఒక 1/4 ఇంచ్ వేస్తే సరిపోతుందండి. ఇలా మనం బ్యాక్ పార్ట్ కూడా కింద ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుందామండి. మనం ఎక్స్ట్రా పీస్ మెయిన్ పీస్ ఉంది కదండి, అది మాత్రమే ఫోల్డ్ చేస్తున్నాను. లైనింగ్ మనకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నామండి. 1/2 ఇంచే మనకి ఫోల్డింగ్లోకి వెళ్తుంది. ఇలా బ్యాక్ సైడ్ కూడా మనం ఫోల్డ్ చేసేసుకున్నామండి. ఇప్పుడు మనకి కరెక్ట్గా సెంటర్కి ఇలా కట్ చేసేసుకుని ఇలా 2 పార్ట్స్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం దీనికి ఉక్సులు పట్టి కాజా పట్టి వేసుకుందామండి. ఇలా ఒక స్ట్రైట్ పీస్ తీసుకుని ఉక్సులు పట్టి అండి మనకి రైట్ సైడ్ ఇలా పై వైపు నుంచి వస్తుందండి, ఎడం వైపు మనం ఉక్సులు పట్టి వస్తుంది. ఇలా పై వైపు నుంచి ఇలా ఇంకొక స్టిచ్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం అంతా లోపలికి ఫోల్డ్ చేసేయాలండి. ఉక్సులు పట్టి మనకి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కింద మనకి 1/2 ఇంచ్ ఉంది కదండి, దీన్ని ఇలా లోపలికి మడిచిపెట్టి ఇలా స్టిచ్ చేసుకుందామండి. ఇది ఉక్సులు పట్టి అండి. ఇప్పుడు కాజా పట్టి కోసం మనం ఇది కుడివైపు ఇలా వెనక వైపు నుంచి అండి, ఇలా వెనక వైపు నుంచి స్టిచ్ చేసుకుంటున్నాం. దీనికి కూడా ఒక 1/2 ఇంచ్ కింద క్లాత్ ఉంచానండి. ఇప్పుడు దీన్ని ఇలా పై వైపుకండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పై వైపుకి మడిచి కాజా పట్టి కోసం స్టిచ్ చేసుకుంటున్నానండి. దీన్ని కూడా మనం ఉంచుకున్న 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఫోల్డ్ చేసుకొని ఇలా పక్క నుంచి ఇంకొక స్టిచ్ వేసుకుంటున్నానండి. ఇది కాజా పట్టి కూడా స్టిచ్ చేసామండి. ఇప్పుడు ఒకసారి రెండు సమానంగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. సరిపోయినాయండి. ఇప్పుడు మనం షోల్డర్స్ జాయిన్ చేసేసుకుందాం రెండుని. ఇలా షోల్డర్కి డబల్ స్టిచ్ వేసుకుందాం. రెండో వైపు కూడా స్టిచ్ చేసుకుంటున్నానండి. షోల్డర్స్ జాయిన్ చేస్తానండి. ఇప్పుడు హ్యాండ్స్ రెడీ చేసుకుందామండి. మనం ఇలా మెయిన్ పీస్ పైన లైనింగ్ పీస్ పెట్టి మనం హ్యాండ్ అంతా ఒకసారి ఇలా మెయిన్ పీస్కి అటాచ్ చేసేద్దామండి. ఇలా మనం రెండో హ్యాండ్ కూడా లైనింగ్ మెయిన్ పీస్కి అటాచ్ చేసేసుకుంటున్నామండి.
ఇప్పుడు ఇలా మెయిన్ పీస్ అంతా కట్ చేసేసుకుందాం. ఇలా మెయిన్ పీస్ కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ ఇలా ఆపోజిట్లో ఒకదానిపై ఒకటి కరెక్ట్గా పెట్టి మనం లో కటింగ్ తీసుకుంటున్నామండి. ఇలా మిడిల్లో మనకి ఒక సైడు ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసి ఇలా లో కటింగ్ కోసం మార్క్ చేసుకున్నానండి. ఇలా రివర్స్లో పెట్టుకుని తీసుకోవాలండి. ఇప్పుడు లో కటింగ్ కూడా తీస్తాం కదండి, హ్యాండ్ జాయిన్ చేసుకుందాం. ఇలా లో కటింగ్ ఫ్రంట్ వైపుకి వచ్చేలాగా ఇలా సెంటర్ కరెక్ట్గా చూసుకొని మనం హ్యాండ్ జాయిన్ చేసుకుంటున్నామండి. ఇలా హ్యాండ్ జాయిన్ చేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని మనం డబుల్ స్టిచ్ వేసుకుందాం. ఇలా డబుల్ స్టిచ్ వేసుకుందామండి. హ్యాండ్ 2 జాయిన్ చేసుకున్న తర్వాత మనకి నెక్ కోసం అండి ఇలా పైపింగ్ వేసుకుందాం. ఇలా తాళ్ళు పట్టి వైపు నుంచి పైపింగ్ వేసుకుంటున్నానండి. పైపింగ్ వీడియో ఆల్రెడీ మా ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. దీన్ని ఇలా లోపలికి మడిచి ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసేసుకుందామండి. ఇలా లోపలికి మడుచుకుంటూ మనం స్టిచ్ వేసుకుందాం. ఇలా పైనుంచి మనకి నీట్గా స్టిచ్ వేసుకుందామండి. ఇప్పుడు ఈ రెండో చివర కూడా మనకి ఇలా లోపలికి ఫోల్డ్ చేసి పైపింగ్ వేసేసుకుందామండి. ఇప్పుడు హ్యాండ్స్కి కూడా మనం పైపింగ్ వేసుకుంటున్నామండి. ఇలా హ్యాండ్కి కూడా ఇలా రెండో వైపు కూడా ఇలా మడుచుకుంటూ స్టిచ్ వేసుకుందాం. ఇలా మనం హ్యాండ్కి 2 హ్యాండ్స్కి పైపింగ్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం సైడ్ జాయిన్ చేసుకుందామండి. ఇలా నేను రైట్ సైడ్ నుంచే ఫస్ట్ అయితే ఒక స్టిచ్ వేసుకుంటున్నానండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పై వైపు నుంచే స్టిచ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా లోపలికి తిప్పి ఖర్చు మనకి లోపలికి వెళ్ళిపోతుందండి. కొంచెం బ్లౌజు మనకి గుచ్చుకోకుండా ఉంటుంది. ఇలా ఇప్పుడు మనం కరెక్ట్గా తీసుకున్న హ్యాండ్ లూజ్ చూసుకుంటూ కరెక్ట్గా 8 ఇంచెస్ అండి, 4 ఇంచెస్కి నేను స్టిచ్ వేస్తున్నాను. మనకి చంకలో ఆల్రెడీ ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదండి, అక్కడి నుంచి మనం ఇలా కిందకి స్టిచ్ వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు దాని పక్క నుంచే మనకి ఒక పాదవలస ఖర్చుతో రెండో స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా మనం సైడ్ జాయింట్లు కూడా వేసేసుకుందామండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి ఖర్చు లోపలికి వెళ్ళిపోతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.